నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్లి మిల్లు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ అయినా కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను, ఎందుకు ప్రెస్ని రానియట్లేదు? నేను ఒకటే అడిగాను, సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేసి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు. పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు. మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు సార్ అని. లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరు ఎందుకు మా నాన్న మాట వింటున్నారు? మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను. లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్? ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం మేము చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు సార్